బొమ్మనహల్లి మండలం చంద్రగిరి గ్రామం కృష్ణమూర్తి గారి హత్యానంతరం వారి కుటుంబానికి సర్వే చేసి ఇవ్వాల్సిన భూమి ఏదైతే ఉందో వారి కుటుంబానికి సరైన పద్ధతిలో సర్వే చేసి ఇవ్వకుండా అడ్డంకులు చెబుతూ సంవత్సరాలు గడుపుతూ ఆఫీసుల చుట్టూ వారి కుటుంబాలను పరుగులు తీస్తున్న బొమ్మనహల్లి మండలం ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర నిరసనగా చంద్ర మహేష్ రాయలసీమ రీజియన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాట్లాడుతూ ప్రతి ఆర్యవైశ్యులు ఐకమత్యంతో ముందుకు రావాలని పిలుపునిస్తున్న దృశ్యం జై వాసవి జై జై వాసవి. బొమ్మనహల్లి మండలం అధికారులైతేనేమి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తెలిసిన విషయమే ఇది. కాకపోతే ఆర్యవైశ్యులు అనేటువంటి ఒక నిర్లక్ష్యం ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో ఉందో ఆ రోజే కొలతలేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చిందే ఈ గొడవలు జరిగేటివి కావు, ఈ హత్యలు జరిగేటివి కావు, ఇంతమందికి పని జరిగేది కాదు. కానీ దుర్మార్గమైన ఆలోచనలతో ఇతరుల ఆస్తులపైన కన్నేసిన దుర్మార్గులు వీళ్ళపైన చేస్తున్నటువంటి ఒక కుట్రలు కుతంత్రాలు తెలుసుకోలేక వాళ్ళు బలి అయిపోయినారు. అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయలేదు. వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో నాయకుల యొక్క ప్రోద్బలమో ఇంకొకరి యొక్క ఏమైనా వాళ్ళ యొక్క ఒత్తుల్లో ఇంకో ఇటువంటి యొక్క దేనికి లొంగిపోయినారో అర్థం కావడం లేదు. చలానా కట్టేది గవర్నమెంట్కు పని చేయమని, చలానా కట్టినా కూడా ఎన్నిసార్లు చలానా కట్టినా కూడా కొలతలు వేయకోకుండా పక్కదారులో పట్టిస్తూ ఒక అడ్వకేట్ ఇచ్చే నోటీస్ అంటే అది చెల్లదు, ఎవరికి చెల్లదు. నోటీసులు ఎంతమంది అయినా ఎన్ని లాయర్లైనా పంపిస్తారు. జడ్జి గారు చెప్తేనే, మెజిస్ట్రేట్ గారు చెప్తేనే దాన్ని పరిగణన తీసుకోవాల్సింది అధికారులు. అది కూడా తెలుసుకోకుండా ఒక కోర్టు నోటీసు కాకోకుండా లాయర్ నోటీసుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే కేవలం ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేయడం కోసమే అని అందరికీ తెలుసు ఇక్కడ. కానీ నోరు విప్పి మాట్లాడలేరు, చెప్పలేరు, మూగపోయిన జీవాలు ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఈ బాధలు ఇవన్నీ విన్న తర్వాత మాకు కూడా హృదయం చలించిపోతుంది. ఈయన త్వరలో దీన్ని పరిష్కరించకపోతే అనంతపురం జిల్లాలోని 63 మండలాల ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులతో 1900 జిల్లాల గ్రామ పంచాయతీల నుంచి కూడా అక్కడ మా ఆర్యవైశ్య సంఘాల నుంచి ప్రతి ఒక్కరికి పిలిపించి పెద్ద ఎత్తున దీనిపైన చొరవ తీసుకుంటామని అధికారులు గమనించి ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టర్స్ అయినా ఎవరైనా దీన్ని తక్షణం పైకి పంపించి పరిష్కార మార్గం చూడాలని ప్రతి ఒక్కరికి సవినయంగా తెలియజేస్తున్నాం. అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అధికారులు స్పందించాలి, ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వాలు నడవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ న్యాయం చేస్తున్నాడు, ఆయన తప్పు లేదు. కానీ ఆయన కింద ఉన్నటువంటి ఒక కొంతమంది వ్యక్తులు దీన్ని పక్కదారిన పట్టిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి మనస్సుతో మంచి మార్గంతో ఎందుకయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాం భూమి మీద, మన బతుకులన్నీ 10-15 ఏళ్ళలో పోతాయి. కాబట్టి ఇటువంటి దుర్మార్గాలు మానుకొని ఆస్తులు కూడబెట్టి పక్కన పెట్టి 10 మందికి మంచి జరిగే విధంగా బతకాలని ప్రతి ఒక్కరికి ఈ విధంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు చంద్ర మహేష్, అనంతపురం రాయలసీమ రీజియన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ.